ఏం జరిగినా సరే నిన్ను మాత్రం నేను వదలను. నా సొంతం చేసుకొని తీరతాను. అవసరమైతే అడ్డొచ్చిన అందరినీ చంపేస్తాను. బాబు, ప్రేమని విడిపించండి బాబు. మీకు దండం పెడతాను. మీకెంతో పరపతి ఉంది. ఎవరితోనైనా మాట్లాడగలరు. దాని మీద కేసు పెట్టిన శివాగ్ని వాళ్ళు కూడా మీకు తెలుసు. దయచేసి అందరితో మాట్లాడి ప్రేమను బయటికి తీసుకురండి బాబు. అది ఆ పోలీస్ స్టేషన్లో ఒంటరిగా పడుంది. ఆదుకునే దిక్కు లేక, విడిపించే మనిషి లేక ఎంత ఏడుస్తుందో ఏంటో. రండి బాబు. ఆల్ రైట్, విడిపిస్తాను. ప్రేమని విడిపిస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీస్ స్టేషన్ నుంచి ప్రేమను బయటకు తీసుకొస్తాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. రండి బాబు. నేను ప్రేమని విడిపిస్తే మీరు దగ్గరుండి ప్రణయ్ కప్పచెప్తారా? నేను ప్రేమని బయటికి తీసుకొస్తే మీరు బాగా అలంకరించి ప్రణయ్ గదిలోకి పంపిస్తారా? బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందే మాట్లాడుతున్నాను కరుణ గారు. ఇన్నాళ్ళు మీరందరూ కలిసి ఏం చేశారో చెప్తున్నాను. ఇన్ని రోజులు నా ఇంట్లో తింటూ, నా డబ్బుతో బతుకుతూ, నా మూలంగా అప్పులన్నీ తీర్చేసుకుంటూ మీరంతా కలిసి ప్రేమని ప్రణయ్ని ఒక్కటి చేయాలని చూశారు. నాకే వెన్నుపోటు పడవాలని ఆలోచించారు. మీరు చాలా అపార్థం చేసుకుంటున్నారు బాబు. ప్రేమ కానీ మేం కానీ మీకేదో అన్యాయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మాకు తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చారన్న కృతజ్ఞత మాకెప్పుడూ ఉంది బాబు. ఓ, కృతజ్ఞత అంటే మీ ఊర్లో ఇలానే చూపిస్తారా? కృతజ్ఞత అంటే మీ డిక్షనరీలో నమ్మకద్రోహం చేయడమా? పెద్దవాళ్ళు మీరే ఇన్ని నిజాలు దాచిపెట్టారు. నా వెనక ఎంత కుట్ర జరుగుతున్నా కప్పి పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కరుణ గారు? మీ అమ్మాయికి ఆ దేవుడే శిక్ష వేశాడు. నాలాంటి మంచి మనిషికి అన్యాయం చేసినందుకు అరెస్ట్ అయ్యేలా చేశాడు. 10 మందిలో పరువు పోయి, రేపో మాపో జైలుకు పోయి, అందులోనే మగ్గిపోయి, ముసల్దైపోయి ఎవ్వరికీ దక్కకుండా పోతుంది. అంత మాట అనకండి బాబు. నా కూతురు అలాంటిది కాదు. దేవుడు దానికి ఏ శిక్ష వేయలేదు. మనుషులే దాని జీవితంతో ఆడుకుంటున్నారు. ప్రేమను బయటికి తీసుకురండి బాబు. నిదానంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రేమని బయటికి తీసుకురా అని మీరంటున్నారు. బయటకొస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీ కూతురు మీరు చెప్పేంత అమాయకురాలైతే కాదు. ఆకాశాన్ని చూపించి నేలని వెంచర్లు వేసి అమ్మేస్తుంది. నేలని చూపించి ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. ఇన్నాళ్ళు డబ్బు కోసం నన్ను వాడుకున్నట్టే బెడ్ కోసం ప్రణయ్ని వాడుకుంటుంది. ఏం కూసావురా? ఏంటిది? ఏంటిది? ఇన్నాళ్ళు ఆశ్రయం పేరుతో ఇంట్లో పెట్టుకున్నది ఇలాంటి బుద్ధితోనా? నువ్వు ఇలాంటి వాడివని తెలియక గుడ్డిగా నమ్మి నీ ఇంటికొచ్చావు. ఇంకొక్కసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా చంపేస్తాను. రేపండు ఈ దరిద్రాన్ని విడగొట్టేసేయ్.
జాగ్రత్త. అండలేక ఆశ్రయం కోరొచ్చాం కదా అని మాకు నీతి నియమాలు లేవనుకోకు. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకో. ఇలా ఎదురు తిరిగినందుకు చంపేస్తావా? చంపేయ్, హాయిగా చచ్చిపోతాం. పద. ప్రేమని సొంతం చేసుకునేదాకా మీరు ప్రాణాలతోనే ఉండాలి. లేదంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ప్రేమ బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు మేము ఎలా కలుసుకుంటాం? మేమిద్దరం కలిసేదాకా మీరంతా బతికే ఉండాలి, బతికే ఉండాలి. ఎక్కడుండాల్సిన దానివి ఎక్కడున్నా సోమవారం దాకా నీకు బెయిల్ దొరకదు. బెయిల్ ఇప్పించడానికి కూడా ఎవ్వడు రాడు. ఈ లోపు నేను స్నేహకి ప్రణయ్కి పెళ్లి జరిపించేస్తాను. ఏంటి ప్రభు నాకు ఈ కర్మ? నేనేం తప్పు చేశాను? నిత్యం తప్పుల మీద తప్పులు చేస్తున్న వాళ్ళు, కనీసం నీకు చేయెత్తి మొక్కని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ నాకు మాత్రమే ఇంత శిక్ష ఏంటి? ఈ పరీక్ష ఏంటి ప్రభు? అందరూ ఉన్న ఒంటరి దాన్ని అయిపోయానా? ప్రణయ్ని నా దగ్గరికి తెచ్చినట్టే తెచ్చి దూరం చేస్తున్నావు. ప్రణయ్ లేకుండా నేను ఉండలేను ప్రభు. తను నా దగ్గర నుంచి దూరం అవుతున్న కొద్దీ నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది ప్రభు. ఎందుకు ఇలా నన్ను క్షోభ పెడుతున్నావు? ఎందుకు? ఎస్ఐ కనకం ఎక్కడా? అదిగో వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈవిడ సింగర్ ప్రేమ సార్, ఫేమస్ సింగర్. మేడం ఒక సెల్ఫీ. కనకం సార్ సారీ సార్. ఈవిడ అక్యూజ్డ్. ఈరోజు రేపు శని ఆదివారాలు గనక కోర్టుకు హాలిడేస్. ఈవిడ్ని మహంకాళి మహిళా పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. కానిస్టేబుల్ పదండి. ఎక్కువ. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం. మండే రోజు కోర్టుకు అటెండ్ అయ్యేదాకా అక్కడే ఉంచేస్తాం. ఎరా గురుద్రోహి, నీకు నేను అవకాశం ఇచ్చాను, నాగింట్లో షెల్టర్ ఇచ్చాను. నిన్ను సినిమా ఇండస్ట్రీలో గొప్ప లిరిక్ రైటర్ని చేయాలనుకున్నాను. ఇంత చేస్తే నువ్వేం చేశావు? నా కాబోయే భార్యని బజార్లో నిలబెట్టావు. 10 మంది ముందు ఆమె పరువుని, నా ప్రతిష్టని మంట కలిపేశావు. ఏంటిదంతా? సార్ సార్, ఇప్పుడు నన్ను చంపుతారా? ఏ డౌటా? ఎందుకు చంపుతారు సార్? నేనేం తప్పు చేశాను? ప్రేమకు దగ్గర కావాలని ట్రై చేశావు. లేదు, దూరం కావాలనే ట్రై చేశాను. దూరం కావాలనుకుంటే ప్రేమ నువ్వు ఒకే ఇంట్లో ఎలా ఉంటారా? నాకేం తెలీదు. నా తలకి దెబ్బ తగిలింది కాబట్టి హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత నన్ను ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో నాకేం తెలీదు. ఎరా, అందరూ కలిసి నన్ను నంబర్ 1 బకరాన్ చేయాలనుకుంటున్నారా? అసలు ప్రేమకు నీ మీద మనసైందా? నీకు ప్రేమ మీద మోజు పెరిగిందా? ఏం జరిగిందో నాకిప్పుడు తెలిసి రావాలి, లేదంటే నిన్ను షూట్ చేసి పారేస్తాను. సార్ సార్, లేదు సార్, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్.
ప్రేమ్ గారు నాతో ఎప్పుడు లిమిట్స్లోనే ఉన్నారు. షటప్! ప్రేమ నా మనిషి, నా కాబోయే భార్య. అసలు మా మధ్య దూరం పెరగడానికి నువ్వు కారణం. ఏంటి సార్ మమ్మల్ని అంటారు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే పని కట్టుకుని సినిమాకి తీసుకెళ్ళింది మీరు, పని కల్పించుకుని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది మీరు. మేమేం చేసాం సార్? మమ్మల్ని కలపాలని మీరే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. రే ఈ స్మార్ట్ శంకర్, ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయకో. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను లేపేస్తాను. చంపేస్తాను. ఇంకా లైఫ్లో నాకు ప్రేమకు మధ్య ఏ మగాడు దూరకుండా నీ చావుతో వార్నింగ్ ఇస్తాను. ఏంటిది? పరిష్కారం. ప్రణయ్ ఏం చేశాడు మధ్యలో? ప్రణయ్ నిర్దోషి. వీడు నిర్దోషేంటి? వీడే దోషి. చంపేస్తాను వీడిని. సార్ 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 సార్, నేనేం చేయలేదు సార్. మీ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపిస్తారేంటి? ఆవిడ నన్ను సేవ్ చేయాలని చూసింది అంతే. వదిలేండి సార్, వదిలేండి సార్. ఒక్క నిమిషం ఆవేశం తగ్గించుకుంటే జీవితాంతం ప్రేమ నీకు దక్కే ఉపాయం నేను చెప్తాను. ఒక్క 2 రోజులు ప్రేమని పోలీస్ స్టేషన్లోనే ఉండనివ్వు. ఎందుకు? ఇంకా 2 రోజులు ప్రేమ పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోతుంటే మందు కొడుతూ నా అసిస్టెంట్ని కొడుతూ నేను ఇంట్లోనే ఉండాలా? నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కాలంటే తనని పోలీస్ స్టేషన్లో ఉంచడమే కరెక్ట్. ఈలోపు స్నేహకి ప్రణయ్కి నేను పెళ్లి జరిపించేస్తాను. శివాగ్ని, నువ్వు మాట్లాడుకు ప్రణయ్. అసలు నీ మంచితనమే పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ప్రేమ పోలీస్ స్టేషన్లో ఉండగా స్నేహకి ప్రణయ్కి పెళ్లి చేసి హనీమూన్కి పంపించేస్తాను. ఆ తర్వాత కేసు విత్డ్రా చేసుకుంటాను. నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుంటారో ఒకరినొకరు చంపుకొని చేస్తారో మాకనవసరం. ఏమంటావ్? ఆల్ రైట్, నాకు ఈ ప్లాన్ నచ్చింది. అప్పటిదాకా వీడి దగ్గరికి ప్రేమ, ప్రేమ దగ్గరికి వీడు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సింది నువ్వే. బీ కేర్ఫుల్. పరిస్థితులన్నీ ఎంత గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు మా పెళ్ళేంటి శివాగ్ని? పరిస్థితులకు ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నువ్వు వెంటనే స్నేహాన్ని పెళ్లి చేసుకొని తీరాలి ప్రణయ్. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా, ఇంట్లో ఇక్కడ లేడమ్మా. అమ్మయ్య, అమ్మా, కారు కూడా లేదమ్మా. కళైరాజు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. అమ్మయ్య, వెంటనే వెళ్ళి అక్కను చూసొద్దాం. రండి, పద. అమ్మా, తిరిగొచ్చాక అడిగితే ఏం చెప్దామమ్మా? అబ్బా, ఏదో ఒక అబద్ధం చెప్దాంలే. పదండి, పద. ఎక్కడికమ్మా? బయటికి వెళ్తున్నా. చర్చికి వెళ్తున్నాం. ఎక్కడికైనా సరే సార్ వచ్చాక వెళ్ళమంటేనే పంపిస్తా. అదేంటయ్యా, మమ్మల్ని నువ్వు ఆపడమేంటి? నేనెందుకు ఆపుతానమ్మా? జీతగాణ్ణి. కళైరాజ సారు వెళుతూ వెళుతూ చెప్పెళ్ళాడు, మీరు బయటకు గాని వెళితే నన్ను షూట్ చేసి చంపేస్తా అన్నారు. ఆయన తిక్క మీకు తెలిసిందే కదమ్మా.
పెళ్ళాం పిల్లలను వాణ్ణి. నన్ను ఇలా బతకనివ్వండి అమ్మా. ఆయన వచ్చాడంటే మీకు ప్రమాదమే. లోపలికి వెళ్ళండి అమ్మా. ఏంటిది? నా కూతురు ఒక చోట, మేమంతా ఒక చోట. ఈ జైలు బతుకు మాకేంటయ్యా? అమ్మా ఏదైతే అదైందమ్మా, అక్క దగ్గరికి వెళ్దామమ్మా. అమ్మా నా మాట వినండి అమ్మా. సార్ వస్తే ప్రాబ్లం అవుతుంది. దయచేసి లోపలికి వెళ్ళండి అమ్మా. పదండి. మేడం, ఒక్కసారి ప్రణయ్ ఉన్న ఇంటికి తీసుకువెళ్ళగలరా? దేనికి? అతను టాబ్లెట్స్ వేసుకోవాలి. వేసిన వెంటనే వెళ్ళిపోదాం మేడం. ప్లీజ్ మేడం. ఏంటి? నువ్వు కిడ్నాప్ చేసిన వాడికి టాబ్లెట్స్ ఇస్తానంటే తీసుకెళ్లాలా? అదేం టాబ్లెట్టో? వాడి ప్రాణం తీద్దామనా? చిచి, నా భర్త ప్రాణం నేనెలా తీస్తాను మేడం? 2-3 రోజుల్లో ఈ కోర్స్ పూర్తయిపోతుంది. ఆయనకి గతం గుర్తొచ్చేస్తుంది. ఎలాగైనా ఇవాళ ఈ టాబ్లెట్ వేయాలి మేడం. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి. అలాంటి పర్మిషన్లేమీ ఇవ్వరు. నోరు మూసుకుని కూర్చో. ఎలా ఎలా ఇక్కడి నుంచి తప్పించుకొని ప్రణయ్ దగ్గరికి వెళ్ళాలి? ఎలా? మేడం, ఏమైంది? ముందు జీప్ ఆపండి చెప్తాను. ఆపయ్యా. నా ఉంగరం పడిపోయింది. నా పెళ్ళి ఉంగరం. ప్లీజ్ కొంచెం వెతికి తెచ్చుకుంటాను మేడం. పారిపోదామనా? అయ్యో, కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి వెతుకు. ఓకే మేడం. నేను కూడా వెతుకుతాను మేడం. ప్లీజ్. నోరు మూసుకుని కూర్చో. అన్ని పనికిమాలిన పనులు చేస్తావు. నైట్ డ్యూటీతోనే నిద్ర లేదంటే పొద్దున్న నిన్నప్పచెప్పే డ్యూటీ కూడా నాకే వేశారు. మేడం, ఆ అమ్మాయి పారిపోతుంది. ఏయ్ బండితి, అది ఆ ప్రణయ్ దగ్గరికి వెళ్ళుంటుంది. డ్రా, ఎక్కు. శివాగ్ని, ఆ కళరాజా ఏంటి అంత సీరియస్ అయ్యాడు? ప్రేమ ఇక్కడికి వచ్చిందా? లేదు. ఏమైంది? ప్రణయ్కి ఏదో గతం గుర్తుకొచ్చే మందెయ్యాలని పర్మిషన్ అడిగింది. ఇవ్వకపోయేసరికి మా కళ్ళు కప్పి పారిపోయింది. ఇక్కడికే వచ్చిందనుకుంటున్నాం. అవునా? సరే, ప్రణయ్ గదిలో ఉందేమో చూద్దాం. ప్రేమను వెతుకుదాం. కనిపించిందా? నీకు కనిపించిందా? లేదు. అటు చూసొస్తాను.
వచ్చింది. ప్రణయ్ 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 కనిపించిందా? సరిగ్గా వెతకండి.